దేవి దర్శనం. ఆ ద్వీపంలో ఒక పర్యంకం ఉంది. అది శివాకారంలో ఉంది. అంతటా రత్నాలు పొదిగి ఉన్నాయి. విమానం నుంచి చూస్తుంటే ఒక ఇంద్రచాపం అక్కడ విరిసినట్టు అనిపించింది. కానీ కాదు. ఆ పర్యంకానికి హరివిల్లు అలంకరింపబడి ఉంది. దానిమీద ఒక వరాంగణ కూర్చొని ఉంది. ఆ శ్రీమూర్తి ఎర్రని వస్త్రాలు ధరించింది. ఎర్రని పూలమాలలు వేసుకుంది. ఎర్రచందనం పులుముకుంది. కన్నులు ఎర్రగా విశాలంగా ఉన్నాయి. పెదవులు ఎరుపు. కోటి మెరుపులు ఒక్కచోటే గుమికూడి నిలిచినట్టు భాసిస్తుంది. మా కన్నులు మిరుమిట్లు గొలిపాయి. సూర్యబింబంలా ఉంది. వరద భయహస్తాలు కాక తక్కిన రెండింట పాశాంకుశాలు ధరించింది. ఇంతకు ముందెప్పుడూ చూసి ఎరగం ఆ దివ్య సుందరమూర్తిని. చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంది. శ్రీంకారాన్ని జపిస్తున్న పక్షి బృందాలు సేవిస్తున్నాయి. కరుణామూర్తి నితాంతారుణ నవ్వయవ్వన కుమారి. శృంగారోచితమైన సింగరాలు. తామర మొగ్గల వంటి వక్షోజాలు. శ్రీచక్ర తాటకం కాళ్ళు. తామర పువ్వులు. మణిమయ భూషణాలు. కనకాంగద కేయూర కిరీట పరశోభిత. హృల్లేఖ భువనేసి అని నామజపం చేస్తూ సఖీ బృందం స్తుతిస్తుంది. అనంగ కుసుమాది దేవకన్యలు ఆమెను పరివేష్టించి ఉన్నారు. షట్కోణ యంత్రరాజ్యం మీద కూర్చొని కనిపించింది. మేము ముగ్గురము నివ్వెరపోయాం. బొమ్మలా నిలబడ్డాం. కన్నులప్పగించి చూస్తున్నాం. అప్సరస కాదు. గంధర్వాంగన కాదు. దేవతా వనిత కాదు. కాదు. ఇంతకీ ఈ కాంత ఎవరు? పేరు ఏమిటి? ఇక్కడ ఎందుకు ఉంది? ఇవన్నీ మాలో రేగుతున్న సందేహాలు. సహస్రనయన, సహస్రకర, సహస్రవదన. విష్ణుమూర్తి తనకున్న విజ్ఞానంతో ఒక నిశ్చయానికి వచ్చాడు. విమానంలో మాతో పాటున్న అంబతో అన్నాడు, ఈవిడ మాకందరికీ కారణభూతురాలైన మహాదేవి, మహావిద్య, మహామాయ, పూర్ణ, ప్రకృతి, అవ్యయ, యోగగమ్య, అల్పబుద్ధులకు దుర్జయ, ఇచ్ఛారూపిణి, నిత్యానిత్యస్వరూపిణి, అల్పభాగ్యులకు దురారాధ్య దేవి, విశ్వేశ్వరి, శివ, వేదగర్భ, విశాలాక్షి, ఆదిమహేశ్వరి. ప్రళయకాలంలో సకల విశ్వాన్ని ఉపసంహరించి ఈమె ఒక్కతే ఒంటరిగా క్రీడిస్తుంది. సర్వజీవకోటి చిహ్నాలను తన శరీరంలో విలీనం చేసుకుంటుంది. తానే క్రీడిస్తుంది. సర్వబీజమయి. ఇరువైపులా కోటానుకోట్ల విభూతులు విరజిల్లుతున్నాయి. సఖీ బృంద రూపంలో పరిచర్యలు చేస్తున్నారు. బ్రహ్మ, శంకర దర్శించండి. మనం ధన్యులం. మనం కృతకృత్యులం. సాక్షాత్తు దర్శించగలుగుతున్నాం. వేల సంవత్సరాలుగా మనం చేస్తున్న తపస్సులకు ఫలం ఇది. లేకపోతే మనకు ఈ దేవి దివ్య దర్శనం ఎలా సమకూరుతుంది? అసంభవం. మహాదాతలకు, మహాతపస్సులకు, మహాయోగులకు, మహావిరక్తులకే తప్ప సంసారానురక్తులకు దేవీ దర్శనం లభించదు. ఈవిడ మూల ప్రకృతి, సదా పురుష సంగత. పరమాత్మకు బ్రహ్మాండం చూపిస్తుంది. బ్రహ్మాండము, దేవతలు సమస్తము దృశ్యమైతే ఈవిడ దృష్ట. నేను గాని, లక్ష్మి గాని, దేవతలు గాని, దేవతా వనితలు గాని ఈమెలో లక్ష్యాంశానికి కూడా సాటిరాము. విరించి ఈవేళ ప్రళయ సముద్రంలో నన్ను పసివాన్ని చేసి ఉయ్యాలలూపిన మహాదేవి ఈమెయే. వటపత్రంలో శయనించి కాలి బొటనవేలిని చీకుతూ బాల్య క్రీడలతో వినోదిస్తున్న నాకు జోలలు పాడి ఉయ్యాలలూపిన ఆదిపరాశక్తి నిశ్చయంగా ఈవిడే. దర్శనంతో జ్ఞాపకం కలిగింది. పూర్వానుభవంతో గుర్తుకు వచ్చింది. మన కన్న తల్లి ఈమెయే. నారద, మా అందరిలో విష్ణుమూర్తి ముందుగా జగన్మాతను గుర్తుపట్టాడు. నిర్భయంగా సన్నిధికి వెళదాం. సాష్టాంగ పడదాం. పాదాల చెంత నిలిచి స్తుతిద్దాం. పరిచారకుల కనుక మనల్ని లోపలికి వెళ్ళనివ్వకపోతే గుమ్మంలోనే నిలబడి స్తుతిద్దాం. నడవండి అన్నాడు. సరేనన్నాం. సంబరపడ్డాం. విమానం దిగి త్వరగా ద్వారం చేరుకున్నాం. జంకుతూ నిలబడ్డాం. మహాదేవి చూసింది. చిరునవ్వులు విసిరింది. మేము ముగ్గురము స్త్రీలుగా మారిపోయాం. దివ్య సుందర రూపాలతో దివ్యాంబరణ భూషితమైపోయాం. ఆశ్చర్యపడుతూనే సన్నిధికి చేరుకున్నాం. పాదాల చెంత నిలిచాం. ప్రేమ నిండిన చూపులను మాపై
ప్రసరింపచేసింది. వినయంగా భక్తి ప్రవర్తులతో నమస్కరించాం. ఒకరినొకరు వింతగా చూసుకుంటూ నిలబడ్డాం. నానారత్న విభూషితమై కోటి సూర్య ప్రతికాసమైన దేవి పాదపీఠాన్ని తదేక్ష దీక్షగా తిలకిస్తున్నాం. అమ్మవారిని పరివేష్టించి ఉన్న సఖీజనంలో కొందరు రక్తాంబరధారుణులు, మరికొందరు నీలాంబరాలు, ఇంకొందరివి పీతాంబరాలు. అందరూ సౌందర్య రాసులే. వారి వస్త్రాలు, విభూషణాలు, కట్టు బొట్టు అంతా విచిత్రంగా ఉంది, వినూతనంగా ఉంది. కొందరు పాడుతున్నారు, కొందరు ఆడుతున్నారు, కొందరు నాదస్వరం ఊదుతున్నారు, మరికొందరు వీణలు పలికిస్తున్నారు, గాన మాధుర్యంలో పరవశిస్తున్నారు. నారద, అక్కడ ఒక అద్భుతం కనిపించింది. చెబుతున్నా, మనసు పెట్టి ఆలకించు. దేవి పాదపీఠం తిలకిస్తూ నిలబడి ఉన్నాం కదా. మా చూపులు దేవి పాదపద్మాలపైకి ప్రసరించాయి. బొటనవేలి గ్రోలు ఒక అద్దంలా తలతలలాడింది. చూద్దుము గదా, స్థావర జంగమాత్మకమైన బ్రహ్మాండమంతా ఆ నఖదర్పణంలో కనిపించింది. మేము అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, నదులు, సముద్రాలు, పర్వతాలు, గంధర్వులు, అప్సరసులు, విశ్వావసు, చిత్రకేతు, శ్వేతకేతు, చిత్రాంగదులు, నారద తంబూరాలు, హాహా హూహూవులు అనగా గంధర్వ గాయకులు, అశ్విని దేవతలు, అష్టవసువులు, సిద్ధులు, సాధ్యులు, పితృదేవతలు, నాగకిన్నెర, కింపురుష, యక్ష, రాక్షసులు, ఆదిశేషుడు, వైకుంఠ, కైలాస, బ్రహ్మలోకాలు ఒకటేమిటి, సమస్తము ఆ కాలిగోటులో ప్రత్యక్షమైంది. నా పుట్టినిల్లు పద్మము, దానిలో నేను, శేషసాయి, మధుకైటభులు అందరూ కనిపించారు. ముగ్గురం ఆశ్చర్యపోయాం. ఏమిటి ఈ వింత అనుకున్నాం. విశ్వమాతగా విశ్వసించాం. అలా చూస్తుండగానే 100 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ సుధామయ ద్వీపంలో దేవతాంగణులందరూ మమ్మల్ని తమ ఇష్టసకులుగా పరిగణించారు. మా రూపం, మా సౌందర్యం మాకే విమోహకంగా కనిపించింది. సంబరపడ్డాం. అందమైన భావనలు మా మనసులలో చిగురించాయి. యువతీ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఒక రోజున అమ్మవారిని అద్భుతంగా స్తుతించాడు. త్రిమూర్తికృత దేవి స్తుతి. దేవికి నమస్కారం, ప్రకృతికి నమస్కారం, విధాత్రికి నమస్కారం, కళ్యాణికి నమస్కారం, కామదకు నమస్కారం, వృద్ధికి నమస్కారం, సిద్ధికి నమస్కారం, సచిదానంద రూపిణికి నమస్కారం, సంసారానికి నమస్కారం, పంచకృత విధాత్రికి భువనేశికి వందనం, సర్వాధిష్టాన రూపకు కూటుస్థకు వందనం, అర్ధమాత్రార్ధభూతకు హృల్లేఖకు వందనం. అమ్మ, అఖిలము నీలోనే సన్నివిష్టమై ఉందని, నీ నుంచి సంభవము లయము జరుగుతుందని తెలుసుకున్నాం. శక్తిమంతురాలివని, నీ ప్రభావం అనంతమని, నువ్వు సకల లోకమైవని ఇప్పుడే గ్రహించాం. అఖిలాన్ని విస్తరింపజేసి సదా సద్వివేకాన్ని కలిగించి తగిన సమయంలో అవికల స్థితివి పురుషుడికి సందర్శింపజేస్తున్నావు. మమ్మల్ని వినోదింపజేయడం కోసం 23 తత్వాలతో ఇంద్రజాలంతో ప్రకాశిస్తున్నావు. నువ్వు లేకపోతే ఏ వస్తువైనా నిర్జీవమే. అన్ని వస్తువుల్లోనూ వ్యాపించి నువ్వు ఉన్నావు. నీ అంశ లేనివాడు సర్వాత్మన అశక్తుడే. నీ ప్రభావాలతో విశ్వాన్ని సంతృప్తి పరుస్తున్నావు. నీ తేజస్సులతో విశ్వాన్ని ప్రకటిస్తున్నావు. దేవి, కల్పాంతంలో నీ వైభవాన్ని, నీ చరితను ఎరిగినవాడు ఎవ్వడూ లేదు. మధుకైటభుల నుంచి మమ్మల్ని కాపాడిన జనని, నీ దర్శనం వల్ల ఆనందానుభవంలో పరకోటికి చేరుకున్నాం. నీ ప్రభావం రచించిన భువనాలు ఎన్ని ఉన్నాయో ఎవరికీ తెలుసు. నీ చరిత్ర ఊహలకు కూడా అందదు. నేనే కాదు, ఈ చతుర్ముఖుడు, ఈ శంకరుడు కూడా తెలుసుకోలేరు, ఊహించలేరు. ఇంకా ఇతరుల మాట చెప్పాలా? హే మహామాయ, ఈ భువనంలో మరో 3 త్రిమూర్తులున్నట్టు ఇప్పుడే చూశాము. తక్కిన భువనాలు ఎన్ని ఉన్నాయో, త్రిమూర్తులు ఎందరున్నారో ఎవరికి తెలుసు. నీ ప్రభావం అమేయం, అచిత్యం. నీ పాదాలకు సాష్టాంగపడి నమస్కరించమరి యాచిస్తున్నాను. నీ దివ్య రూపం నా హృదయంలో, నీ దివ్యనామం నా నాలుకపై నిరంతరం ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. నీ పాద పద్మాలను నిత్యం సందర్శించే భాగ్యం అనుగ్రహించు. వీడు నా భృత్యుడు అని నువ్వు నన్ను భావించు.
నువ్వు నా అధికారినివి. మన మధ్యనున్నది తల్లి బిడ్డల అనుబంధం. ఇది ఇలాగే కలకాలం కొనసాగేట్లు చూడు తల్లి. ఈ సృష్టిలో నీకు తెలియనిది లేదు. సర్వజ్ఞతకు నువ్వు చివరి సరిహద్దువి. అలాంటి నీకు పామరుని నేనేమి నివేదించుకోగలను? నీ ఇంగితాన్ని బట్టి నాకు ఏది యుక్తమో అది ప్రసాదించు. సృష్టి స్థితిలయ కారకులుగా అని మా ముగ్గురికి లోకంలో ప్రసిద్ధి. కానీ సత్యమేమిటంటే నీ ఇచ్చ వల్లే మేము ఈ విధులు నిర్వర్తించగలుగుతున్నాం. అంత మాత్రమే. కనిపించే ఈ జగత్తన్నిటికీ భూమి మోస్తుంది అనడం అబద్ధం. నిజానికి ఆధార శక్తివి నువ్వే. సూర్యుడు వెలిగేది కూడా నీ ప్రభతోనే. నువ్వు విరజవు. నీ ప్రభావంతో జన్మించాం కనుక మేము మృత్యులం కాదు. ఇక దేవేంద్రుల మాట చెప్పాలా? నువ్వు మాత్రమే నిత్యవు, సనాతవు, పురాణ ప్రకృతివి. ఇంతకాలము నేను ప్రభువు, అనాదిహి, అనిహ, ఈసహ, విశ్వాత్మక అనుకుంటున్నాను. ఇప్పుడు నీ సన్నిధిలో ఈ మహాపురుషుణ్ణి చూశాక కనివింపు కలిగింది. తామసిక ప్రవృత్తి వదిలింది. నువ్వు బుద్ధిమంతులకు బుద్ధివి, శక్తిమంతులకు శక్తివి, కీర్తిమంతులకు కీర్తివి, కాంతిమంతులకు కాంతివి. నువ్వు గాయత్రివి, ప్రథమ వేద కలవు. స్వాహ, స్వద, భగవతి, శబ్ద వాచ్యవు, సగుణవు, అర్ధమాత్రవు. ఈ ప్రపంచాన్ని అంతటినీ మోక్షం కోసమే సృష్టించావు. సముద్రానికి తరంగాల్లాగా ఇవన్నీ నీకు అంశలు. నీలోనే పుడతాయి, నీలోనే భాసిస్తాయి, నీలోనే లీనమవుతాయి. ఈ రహస్యాన్ని జీవుడు తెలుసుకున్నప్పుడు మాయనంతటినీ నీవే ఉపసంహరిస్తావు. ప్రదర్శన ముగియగానే నటుడు తన ఆహార్యాన్ని తొలగించుకోడు మరి. ఓ మహాదేవి, నువ్వే రక్షకురాలివి. ఈ మోహజలది నుంచి నన్ను ఉద్ధరించు. రాగాది భావాలను తొలగించు. దుఃఖాలు ఉపశమింపజేసి సత్యప్రకాశం కలిగించు. ఓ మహావిద్య, ఓ దేవి, ఓ శివ, ఓ సర్వార్థ ప్రభ, నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. జ్ఞాన ప్రకాశాన్ని ప్రసాదించు. నారద విష్ణుమూర్తి అమ్మవారిని ఇలా స్తోత్రం చేసి విరమించిన తర్వాత శివుడు భక్త్యోవేశంతో స్తుతికి ఉపక్రమించాడు. ఓ సకలలోక నిర్మాణ చతుర, బ్రహ్మ విష్ణువులే నీ ప్రభావం వల్ల జన్మించారంటే నేను అంతే కదా. పంచభూతాలు నువ్వే. అవే తిరిగి మరికొన్నింటికి కారణం అవుతున్నాయి. బుద్ధి, మనసు, అహంకారము నువ్వే. త్రిమూర్తులను సృష్టికర్తలుగా చెప్పేవారికి నిజం తెలియదు. అసలు సిసలు కర్తృత్వం నీది. త్రిమూర్తులు నీ సృష్టియే కదా. పంచభూతాలతో సృష్టి జరిగిన దానిలో నీ కల లేనిదే చైతన్యం రాదు. సృష్టిలో జీవకలవు నువ్వు, ప్రాణశక్తివి నువ్వు. అందుచేత నీ చిత్తం వచ్చినప్పుడు సృష్టించగలవు, ఆపేయాలనుకున్నప్పుడు ఆపేయగలవు. నీ పాదం భుజేరునేనువులు నీ ఆజ్ఞగా స్వీకరించి మేము మా విధులను నిర్వహిస్తున్నాము. హే అంబిక, నువ్వు ఎప్పుడూ దయామయివి కనుక మా ముగ్గురికి 3 గుణాలు, 3 ప్రధాన బాధ్యతలను అప్పగించావు. నీ సృష్టిలో ఎంత వైవిధ్యం! సచివ, భూపతి, వృక్షభేదాలు, బహుధన, నిర్ధన, వైష్మయాలు, చిత్ర విచిత్రమైన సృష్టి. అమ్మ, ఈ శుభ విమానంలో వస్తున్నప్పుడు చాలా భువనాలు పరిచయమయ్యాయి. మరో త్రిమూర్తులు దర్శనమిచ్చారు. ఇది కొత్త సృష్టియా, పాతదైనా తెలియజెప్పు తల్లి. నువ్వు ఎప్పుడు ఏది సృష్టించాలనుకుంటావో, ఎప్పుడు విరమించాలని అనుకుంటావో, ఎప్పుడు నశింపచేయాలి అనుకుంటావో ఎవరికీ తెలీదు. నీ భృతృపురుషుణ్ణి మాత్రం ఎప్పుడూ ఆనందపరుస్తుంటావు. మమ్మల్ని యువతులుగా మార్చివేశావు. అయితేనేమిలే, నీకు సన్నిహితంగా నిలిచి పాద పద్మాలను అర్చించుకునే అవకాశం లభింపచేశావు. అది చాలు. పురుషులుగా ఉంటే ఈ అదృష్టం, ఈ ఆనందం లభించేదా? నిజం చెబుతున్నాను తల్లి. నీ పాద పద్మాలకు దూరం అవ్వాల్సి వచ్చినట్టయితే నాకు త్రిభువనాది పతిత్వము వద్దు, పురుషతత్వము వద్దు. ఈ యువతి తత్వం ఇలాగే ఉండదు. శివుడు యువతిగా మారి ఆదిశక్తి పాదపద్మాలను సేవించాడు అనేది ముల్లాకోలలోనూ నాకు కీర్తి కారణం. నీ సాన్నిధ్యం లేని క్షణాలు నాకు యుగాలు. నీ పాదాలను ధ్యానించడం కాక వేరే తపస్సులు చేసేవారు నిజంగా విధివంచితులు.
ఆ గౌరవాన్ని గౌరవంగా భ్రమించి ఆత్మవంచన చేసుకుంటున్నారు. తపస్సులు, యోగాలు, యాగాలు వీటి వల్ల ముక్తి ఎప్పటికీ లభిస్తుందో అసలు లభించదో చెప్పలేను. కానీ నీ పాద పద్మాల పుప్పొడి రేణువు సోకితే చాలు, అదే ముక్తి, అదే మోక్షం. అమ్మ, నేను నిరంతరం జపించుకొని ఆనందించడానికి ఏదైనా ఒక దివ్య మంత్రం ఉపదేశించు తల్లి. క్రిందటి జన్మలో నవాక్షర తారక మంత్రం ఉపదేశించావు. అది ఇప్పుడు స్ఫురణలో లేదు. దయచేసి మళ్ళీ ఉపదేశించు. శివుడి అభ్యర్థనకు జగదంబిక సంతోషించింది. నవాక్షర మహామంత్రం ఉపదేశించింది. శివుడు పరమానందం పొందాడు. పాదాలకు సాష్టాంగపడి అక్కడే నిలబడ్డాడు. బీజాక్షర సంశోభితమైన ఆ తారక మంత్రాన్ని, ఆ మోక్షద కామద మంత్రాన్ని జపిస్తూ పరవశించిపోతున్నాడు. అది చూసి నేను జగదీశ్వరుని స్తుతించాను. ఓ సర్వజ్ఞురాల, ఇంత సన్నిహితంగా, ఇంత స్పష్టంగా నీ దర్శనం కలిగించే శక్తి వేదాలకు కూడా లేదు. అవి ప్రతిపాదించే హోమాలన్నింటిలోనూ స్వాహా స్వరూపినివి నువ్వు. ఇంత అద్భుతమైన బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నావు. నాకంటే సముద్రుడెవరు అని ఇంతకాలము భావించాను. ఆ అహంకారంతోనే భవసాగరంలో మునిగిపోయాను. నీ ఆజ్ఞను పాలించి సృష్టికర్తను కాగలడం ఒక అదృష్టం, ఒక ధన్యత్వం అని ఇప్పుడు తెలుసుకోగలిగాను. కానీ తల్లి, ఇప్పుడు నాకు ఒక కొత్త గర్వం పొడసూవుతోంది. నీ పాద పంకజ పరాగాన్ని స్వీకరించగలిగాను అనేది ఇప్పటి నా గర్వం. యథార్థం చెబుతున్నాను. కేవలం నీ దయ వల్ల ధన్యుణ్ణి కాగలిగాను. నన్ను పట్టి బంధించిన మోహనిగాలను పటాపంచలు చేసి నాలో నీ పట్ల భక్తిని స్థిరపరచు. సరోజంలో పుట్టాను. దాని నుంచి ఎలా విముక్తిని చేస్తావో అంతా నీ దయ. నీ ఆజ్ఞను పాటించడం ఒక్కటే నాకు తెలిసిన విద్య. నీ కింకురుణ్ణి నేను, దయజూడు. నిన్ను, నీ ప్రభావాన్ని ఎరుగని వారు నన్ను ప్రభువు అంటున్నారు. స్వర్గం కోరి యజ్ఞయాగాలు చేసే వేదవేత్తలు కూడా ఇలాంటి భ్రమలోనే ఉండటం, నిన్ను తెలుసుకోలేకపోవడం చాలా విడ్డూరం కదూ. నువ్వు నన్ను సృష్టించావు. అది సృష్టిని చతుర్థాన్ని విభాగించమని ఆజ్ఞాపించావు. ఇది ఇప్పటికి తెలుసుకున్నాను. ఇప్పటి వరకు ఉన్న నా అహంకారాన్ని క్షమించు. అష్టవిధ యోగ మార్గాలలో అష్ట కష్టాలు పడే మూడుల్ని చూస్తే జాలి వేస్తుంది. ఉచ్చారణ మాత్రం చేతనే పవిత్ర చతురుల్ని చేసే మోక్షాన్ని ప్రసాదించే నీ నామ మహిమ వారికి తెలియదు. ఏదో ఒక వంకతోనైనా ఉచ్చరించి సిద్ధి పొందరు. అదేమి చిత్రమో కదా. ఆది సృష్టిని చతుర్థ విభాగించడం అనేది నీకు ఒక పెద్ద పనేమీ కాదు. కేవలం చూపులతోనే చేసి వేయగలవు. అయినా విధి అంటూ నన్నొక్కడిని కల్పించి ఆ పని అప్పగించడం నీ వినోదం. నా తండ్రి విష్ణుమూర్తిని జగద్రక్షకుడు అనడం నన్ను సృష్టికర్త అనడం లాంటిదే. కాకపోతే మధుకైటబల నుంచి నన్ను రక్షించాల్సి వచ్చింది. ఎందుకనిట నా నుదుట నుంచి పుట్టిన శివుణ్ణి సృష్టి సంహారకుడు అనిపిస్తున్నది నువ్వే. నువ్వు ఎక్కడ జన్మించావో విన్నవాడు కానీ కన్నవాడు కానీ లేడు. ఎలా జన్మించావో తెలిసినవాడు లేడు. నువ్వు ఆదిశక్తివి, ఏకైకాద్వితీయ శక్తివి. అందుచేత నీ తంత్రాలు, నీ మంత్రాలే తప్ప నన్ను తెలుసుకోవడానికి మరో మార్గం లేదు, మరో ఉపాయమూ లేదు. నువ్వు కేవలం స్వతంత్రురాలివి. నువ్వు మాతో ఉంటేనే మా విధులు మేము నిర్వర్తించగలం, లేకపోతే లేదనేది సత్యం. కానీ కొందరు అల్పాశయులు ఈ విచిత్ర వినోదాన్ని అర్థం చేసుకోలేక వృధాగా వివాదాస్పదలు అవుతున్నారు. ఆద్యదేవుడైన ఈశ్వరుడు అకర్త, అన్హ్యుడు, అనుపాది, అకలశ్రీ. నీ వినోదం, నీ వితీర్ణం చూస్తూ ఉండడానికి విధిజ్ఞులు అంటారు. ఈ దృష్టాదృష్ట విభేదంలో ఆ మహాపురుషుడు ఆద్యదేవేశ్వరుడు నీ విభుడు, నీకంటే పూర్వుడు, మరింకా మూడో ప్రమేయం లేదు. అయితే అమ్మ, నాదొక చిన్న సందేహం. వేదవాక్యం మిథ్య కాదు కనుక, కానివ్వకూడదు కనుక అడుగుతున్నాను. విరోధాన్ని పరిహరించి మనశ్శాంతిని ప్రసాదించు.
ఏకమేవాద్వితీయం బ్రహ్మ అని కదా వేదాలు చెబుతున్నాయి. అది నువ్వా, లేక నీ నిబుడైన పరాత్పర మహాపురుషుడా? ఈ ఏకత్వ ద్విత్వ విచారణంలో మునిగిపోయి నా మనసు ఒక నిశ్చయానికి రాలేకపోతుంది. పుణ్యం విశేషం వల్ల నీ పాదపద్మాలను సమాశ్రయించగలిగాను కాబట్టి నీ ముఖతః వినే అవకాశం లభించింది. నా సందేహం తీర్చు. నిజానికి నువ్వు పురుషుడువా, స్త్రీవా, అది కూడా తెలియజెప్పు. పరాశక్తిని తెలుసుకొని భవసాగరం నుంచి విముక్తిని అవుతాను. నారద, వినయంగా కేవల జిజ్ఞాసతో అడిగిన నా ప్రశ్నకు మహాదేవి మృదువుగా క్లుప్తంగా సమాధానం చెప్పింది. సందేహం తీర్చింది. ఆ విషయం చెబుతాను, గ్రహించు.